ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రాజ్ కావ్య వాళ్ళ ఇంటికి వచ్చి తనకు ఒక గిఫ్ట్ తెస్తూ ఉంటాడు. ఇంతలో కావ్య దగ్గరికి వెళ్ళి, ఏంటండి నేను ఇచ్చిన గిఫ్ట్ అక్కడే పెట్టేశారు, ఎలా ఉందో చెప్తారు అనుకున్నాను అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య అయితే రాజ్ ఇచ్చిన గిఫ్ట్ని చూస్తూ ఉంటుంది. నా కోసం శారీ తీసుకొని వచ్చారా అని చెప్పేసి చాలా సంతోషంగా రాజు వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడున్న రాజ్ ఎలా ఉందో చెప్పడం లేదే అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న కావ్య అయితే చాలా సంతోషంగా నవ్వుతూ, నాకు చాలా బాగా నచ్చిందండి మీరు ఇచ్చిన గిఫ్ట్ అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న రాజు అయితే చాలా సంతోషిస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న రాజు మాత్రం, సరే అండి నేను మా ఇంటికి వెళ్తున్నాను అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న కావ్య అయితే సరే అని చెప్పేసి అంటూ ఉంటుంది. అలా ఒకరినొకరు బాయ్ చెప్పుకుంటూ ఉంటారు. ఇందులో రాజు వాళ్ళ బామ్మ బయటికి వస్తూ ఉంటుంది. అది చూసి అక్కడున్న కావ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి అమ్మమ్మ గారు ఇప్పుడు బయటికి వస్తున్నారు, ఈయన చూస్తే ఏం జరుగుతుందో ఏంటో అని చెప్పేసి తలుపునైనా క్లోజ్ చేసేస్తూ ఉంటుంది. అమ్మయ్య, తలుపు అయితే మూసేసాను, వాళ్ళని వీళ్ళని చూడకుండా అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇంతలో సుభాష్ కార్ దిగి బయట నుండి వస్తూ ఉంటాడు. అది అక్కడున్న రాజుని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంటి రాజు బ్రతికే ఉన్నాడు, రాజు ఏంటి ఇలా ఉన్నాడు అని చెప్పేసి అనుకుంటూ అక్కడున్న రాజుని అలా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడున్న రాజు కూడా వాళ్ళ నాన్నని చూసి, ఏంటి ఈయన ఎక్కడో చూసినట్లుగా ఉంది అని చెప్పేసి అనుకుంటూ అక్కడున్న సుభాష్ని చూసి షాక్ అయిపోయి అలా ఒకరినొకరు చూసుకుంటూ ఉండిపోతారు. ఇంతలో అదంతా చూసిన కావ్య ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. అయ్యో, ఇప్పుడు మా అమ్మయ్య గారికి ఆయన బ్రతికే ఉన్నారన్న విషయం తెలిసిపోయింది, కానీ అతనికి గతం గుర్తులేదన్న విషయం తెలియదు. ఇప్పుడు ఏం బయట పెడతారో ఏమో మామయ్య అని